ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉన్నది అంటే ఎన్నికల్లో ప్రజలు ఆయనకి ఓట్లేసి గెలిపించారు. గెలిపించినందుకు ప్రజలకు మంచి చేస్తున్నారా? మంచి చేస్తున్నారు. ఏమన్నా పథకాలు అందుతున్నాయండి మీకు? అంతనే మీ కుటుంబానికి ఏమి కూడా? అంతనే. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ఏమన్నా అందాయా? అందే ఎన్ని వచ్చి ఉంటాయి గ్యాస్ సిలిండర్ డబ్బులు? 2 గాలు వచ్చాయి. ఓకే, ఎవరికైనా పెన్షన్ వస్తుందండి మీ ఇంట్లో? మా ఇంట్లో పెన్షన్ ఎవరు రాదు, పెన్షన్ ఎవరు లేరు. ఓకే, ఫ్రీ బస్సులు అమలు చేశారు లేడీస్కి, చేసినారు. అంతా ఉపయోగించుకుంటున్నారా? ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? బాగానే ఉన్నది, ఇది దానికంటే ఇది బాగానే ఉన్నది. దానికంటే ఇదే బాగుంది. డెవలప్ అవుతుంది కదా, దేశం డెవలప్ అవుతుంది. అంటే ప్రజలకు అదే కావాలి. ఒక నిమిషం, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం? రోడ్డు పరిస్థితి బాగానే ఉన్నది. వైజాగ్ బాగానే వేశారు. ఓ వైజాగ్, మాది వైజాగ్. ఎక్కడ వైజాగ్లో? వడ్లపూడి. మొత్తం కంపెనీలు మొత్తం వైజాగ్ తీసుకుంటుంది ప్రభుత్వం వచ్చాక. గూగుల్ రాబోతుంది త్వరలో. ఎలా ఉండబోతుంది అనుకుంటారు గూగుల్ వచ్చాక? బాగానే ఇప్పటికే డెవలప్ చేస్తున్నారు ఐటీ. డెవలప్ అవుతున్నది ఇప్పుడు, పర్లేదు. అంటే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు వైజాగ్ ఎలాంటి డెవలప్ చేశారంటే? డెవలప్ ఆయన ఏంటంటే ఇది డబ్బులు ఇచ్చాడు బట్టలు కొట్టు, కానీ మరి ఈ ప్రభుత్వం ఎలాంటి డెవలప్ చేస్తుంది? డెవలప్ అవుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాదు బాబా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. జగన్ గారు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటారు, ఎవరి పార్టీ అలా అనుకోరా. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఏమో మనమేనా చెప్పగలం. మీరేమనుకుంటారు? మళ్ళీ ఈయనే వస్తాడు, కూటమే వస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.